వెలుగా కాంచనహారము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుల కరముల బంగారు గాజులు ముద్దులను సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై కమలాసనివై కరుణ నిండగా కనక వృష్టి కురిపించయ తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనకరాజుని ముద్దుల కొమరి తరమితుల సోముని రమణీయమణి సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చెడి దీవెనలీయక సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభన పంకజలోచన వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజల నందగా సాయంకాల శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మొత్తం వచ్చింది వాడు శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాని రామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని జగముల చిరునగవుల పరిపాలించే జనని అనయము మము కనికరముగా కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే జగదీశ్వరి మంగళ నాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయాని రామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరి కరుణా చక్కని తల్లికి చల్లని తల్లికి సర్వఫల ప్రద శాస్త్రమయే రథ గజ సురగ పదాలి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపని వారిని పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయమా గజలక్ష్మి రూపేణ పాలయమా ఐతగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారధి లోకైకైసిని సరసత భూషితరాననుతే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతాన లక్ష్మి సదా పాలయమా సంతాన లక్ష్మి సదా పాలయమా జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదినమర్చిత కుంకుమ దూసర భూషిత వాసిత భాగ్యనుతే కనకధరాసుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయ లక్ష్మి సదా
పాలయ మాం ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం విద్యాలక్ష్మి సదా పాలయ మాం ధిమి ధిమి దిందిమి 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 దుందు వినాద సుపూర్ణమయే గుమ గుమ గుంగుమ 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 శంఖ నినాద సువాద్యనుతే వేద పురాణ ఇతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ధనలక్ష్మి రూపేణ పాలయ మాం ఖాళీ చదువుదాము దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం కణిపతి వేసిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందనలే నమస్తే వీత్రిని స్వాగతం లక్ష్యం సమాజహితం తెలంగాణ ప్రాంతం అంటే వివిధ సంస్కృతులకు ఆలయం. సో మనం చూసినట్టయితే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు చిన్న చిన్న వాళ్ళే కాదు పెద్దవాళ్ళే కాదు అందరూ కూడా బోనాల పండుగలో నిమగ్నమవుతారు. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా తీరొక బోనాన్ని తయారు చేసి భక్తి నివేదనలతోటి అమ్మవారికి బోనాన్ని సమర్పించుకుంటారు. సో ఇదే కోవకు చెందినటువంటి మరి పురాణ సంప్రదాయంగా ఉన్నటువంటి దేవాలయాలు మరి హరిబలిలో ఉన్నటువంటి చంద్రలాల్ బేలాలో ఉన్నటువంటి టెంపుల్స్ మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ అక్కన్న మాదనాలు కూడా ఇక్కడ వచ్చి పూజలు జరిపేవారిగా చరిత్ర చెప్తుంది. ఇదే కోవకు చెందినటువంటి పటేల్ వంశస్థులకు సంబంధించినటువంటి అమ్మవారు శ్రీ మాతేశ్వరి ముత్యాలమ్మ చంద్రలాల్ బేలా భాగ్యనగర్ టెంపుల్ సంబంధించినటువంటి ఈ టెంపుల్ గురించి మనం చూస్తున్నట్టయితే మరి ఇక్కడ అమ్మవారు ఈ యొక్క బోనాల సందర్భంగా మరి జరిగేటటువంటి ఈ యొక్క మరి ఈ ఉన్నటువంటి రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా మరి ఈరోజు శాకాంబరి అవతారంలో దర్శనమిస్తున్న సందర్భంగా మరి ఇక్కడ నిత్యం పూజలు అందించేటటువంటి వేదాంతి శ్రీ రాజుగారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మొత్తం మీరు చూస్తే ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే ఎప్పటి నుంచి అంటే ఈ ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు? ముఖ్యంగా V3 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఆషాఢమాస బోనాలు శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా V3 చూసే ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వారికి వారి కుటుంబానికి వారి పిల్లలకి ఎల్లవేళ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ముందుగా మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం ప్రాంగణము బేలా చందులాల్. ఈ దేవాలయం అతి పురాతనమైన దేవాలయము, ప్రాచీనమైన దేవాలయము. ఈ ఆలయానికి
పాతపట్టణంలో ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఈ దేవాలయం ఆషాఢ మాసములో బోనాల మహోత్సవాలు, అలాగే ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రులు, చైత్రమాసంలో వసంత నవరాత్రులు, తర్వాత అమ్మవారి యొక్క దీపావళి, కార్తీక మాసంలో వచ్చేటువంటి దీపావళి పండుగ, అనేక శుభకార్యాలు కూడా, అనేక పండుగలు కూడా జరుపుతున్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయము మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయము. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసము బోనాలు గత సంవత్సరము కరోనా మహమ్మారిచే ఈ అమ్మవారి బోనాలు జరుపుకోలేనటువంటి పరిస్థితిలో అయినా కూడా బోనాలు అమ్మవారికి చేసేటువంటి పూజా కార్యక్రమాలు ఎక్కడ ఆపకుండా కరోనా మహమ్మారి తరలి కొట్టేయాలనేటువంటి ఉద్దేశంతో పూజా కార్యక్రమం జరిపించాము. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా అనుగుణంగా కార్యక్రమాలు గత సంవత్సరం చేశాము. ఈ సంవత్సరం ప్రభుత్వం అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించింది కాబట్టి ఈ సంవత్సరం ఆషాఢ మాసము బోనాల మహోత్సవం జరుగుతున్నది. అంటే ఆషాఢ మాసము అనగానే అందరూ శూన్యమాసం అంటారు. శుభకార్యాలకు నిషిద్ధమైనటువంటి మాసము, వివాహాది శుభకార్యాలకు కూడా నిషిద్ధమైనటువంటి మాసము ఆషాఢ మాసం అంటారు. కానీ ఆషాఢ మాసమే తొలి మాసము. ఆషాఢ మాసంలోనే అమ్మవారి యొక్క మాసము. ఆషాఢ మాసంలోనే వచ్చేటటువంటి ఏకాదశి తొలి ఏకాదశి, పెద్ద ఏకాదశి అంటారు. అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ పౌర్ణిమ గురి పౌర్ణిమగా అంటారు. తర్వాత చాతుర్మాస దీక్ష కూడా ఈ ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది. దక్షిణాయనం కూడా ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది. అలాంటి మాసము ఈ ఆషాఢ మాసము. ఈ ఆషాఢ మాసం నుంచే వ్రతాలు, నోములు, పండుగలు కూడా ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసానికి ఒక విశిష్టత ఉంది. అయితే ఆషాఢ మాసంలో గ్రామదేవతకు సంబంధించినటువంటి పండుగనే ఈ బోనాల పండుగ అంటారు. అమ్మవారికి తమకు సంబంధించినటువంటి గ్రామదేవతకు నైవేద్యంగా ఒక కుండలో నైవేద్యంగా ఏర్పరచుకొని శిరస్సు పైన తెల్లవారుజామున ఎత్తమైన స్నానం చేసుకొని మడి ఆచారంతో ఆ గ్రామదేవతకు అర్పించేటటువంటి ఆ ప్రసాదాన్నే బోనము అంటారు. అలాంటి బోనాల సందర్భంగా మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఈ దేవాలయంలో శుక్రవారం నాడు అమ్మవారికి శతకటాభిషేకం సుగంధ ద్రవ్యాలతోని నధూ తీర్థాలతోని అమ్మవారికి అభిషేకమైంది. అదే రోజు ధ్వజారోహణము, కలశస్థాపన, అఖండ దీపారాధన కార్యక్రమం జరిగాయి. అలాగే ఆ రోజు నుంచి కూడా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కార్యక్రమం జరుగుతున్నాయి. ఈరోజు విశేషము బుధవారము ఆషాఢ బహుళ పంచమి. ఈరోజు శాకాంబరి అలంకారం జరుగుతుంది. శాకాంబరి అంటే ఈ ఆషాఢ మాసంలోనే మొట్టమొదటి పంటలు మొలకెత్తాయి. విత్తనాలు వేస్తుంటారు, పంటలు మొలకెత్తుంటాయి. అలాంటి సమయంలోనే ఆకుకూరలు వస్తుంటాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మహమ్మారులు ఏదైతే పిల్లలకు వచ్చేటువంటి వ్యాధులు కానివ్వండి, పెద్దలకు వచ్చేటువంటి వ్యాధులు కానీ, అలా ఆ వ్యాధుల నుంచి కాపాడాలని కోరుకునేటువంటి ఆ అమ్మవారికి ఆ వచ్చేటువంటి పంటల నుంచి వచ్చేటువంటి ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ అమ్మవారికి నివేదించిన తర్వాతనే వారు తింటారు. అలాంటిది నివేదన చేసేటటువంటి ఆ ఆకుకూరలు, కాయగూరల్ని శాకాంబరి అలంకారం అంటారు. సృష్టిలో మొట్టమొదటిది ఓంకారం తర్వాత అమ్మవారే. మాతృదేవో భవ అని వేదం ఘోషిస్తుంది. కాబట్టి అమ్మను మించిన దైవం లేదంటారు. అమ్మ అందరికి అమ్మనే. అమ్మ అందరిని చల్లగా చూడాలనేటువంటి కాబట్టి అందరు అమ్మవారికి ఈ ఆషాఢములు విశేషంగా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే రేపు గురువారం నాడు ఆషాఢ బహుళ షష్ఠి ఉదయం లక్ష పుష్పార్చన, వివిధ పుష్పాలచే అమ్మవారికి లక్ష పుష్పార్చన జరుగుతుంది. శుక్రవారం నాడు ఫల పుష్ప అలంకరణ, విశేషమైనటువంటి డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, అంజీర్, మిశ్రీ అలాంటి కాకుండా ఒక 10 రకాల ఫలాలచే అమ్మవారికి అలంకరణ ఉంటుంది. శనివారం నాడు చండీ హవనము, ఆదివారం నాడు ఉదయం అమ్మవారికి శతఘటాభిషేకం జరుగుతుంది. తదుపరి అమ్మవారికి బోనం, మొదటి బోధము పోటేలు వంశస్థులు చేసేటువంటి మొదటి బోనం అమ్మవారికి సమర్పిస్తుంటారు. తర్వాత అమ్మవారికి ఉదయం నుంచి సాయంత్రం వారికి కూడా బోనాల సమర్పణ ఉంటుంది. మధ్యాహ్నం పూతరాజ కార్యక్రమం ఉంటుంది. తర్వాత సోమవారం నాడు ఉదయం అమ్మవారికి అభిషేకము, నిత్య ఆరాధన. తదుపరి 12 గంటలకు భవిష్యవాణి, ఈ ప్రపంచం గురించి కూడా జరిగేటటువంటి మహమ్మారి, కరోనా ఇత్యాదిగాలు ప్రజలను కాపాడేటటువంటి చెప్పేటటువంటి భవిష్యవాణి. ఇక్కడ రంగ కార్యక్రమం కూడా జరుగుతుంది. తర్వాత సాయంకాలం అమ్మవారు ఊరేగింపుగా నిమజ్జనానికి బయలుదేరుతుంది. తెల్లవారు సోమవారం నాడు మళ్ళీ అభిషేకం జరుగుతుంది. ఉత్సవ పరిసమాప్తి కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఈ
ఈ మాతేశ్వర ముత్యాలమ్మ దేవాలయం జరుగుతుంది. పోటేలు వంశస్థులు ఈ దేవాలయాన్ని అనాదిగా కాపాడుకుంటూ వస్తూ వారి కులదేవత, వాళ్ళ ఇంటి దేవత అయినటువంటి అమ్మవారిని ఏ లోటు రాకుండా భక్తులకు ఎవరికి అసౌకర్యం కూడా కలగకుండా ప్రతినిత్యము కూడా ధూప దీప నైవేద్యాలు ప్రసాదాలు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పాతపట్టణంలో ప్రసిద్ధిగాని దేవాలయం మాతేశ్వర ముత్యాలమ్మ దేవాలయము. ముత్యాలమ్మ అంటేనే అందరినీ కూడా చల్లగా చూసేటటువంటి తల్లి. ఈ అమ్మవారిని ఎక్కడి నుంచో దర్శనానికి వస్తుంటారు. అందరినీ కూడా ఒకసారి ఈ బోనాల సందర్భంగా అందరినీ కూడా కోరుకుని V3 ఛానల్ ద్వారా మీ అందరికీ కోరుకునేది అంటే ఈ అమ్మవారిని ఒకసారి సేవించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబానికి, మీ వంశం, మీ పిల్లలందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. జై మాతాజీ. సో రాజేష్ గారు, మనం చూసుకున్నట్టయితే సృష్టి మూలం అమ్మ. సో అంటే సృష్టిని సృష్టించింది అమ్మగారు. సో ఇలాంటి అమ్మవారిని మళ్ళీ ఒక విగ్రహ రూపంలో అంటే వివిధ రకాలుగా కొలుస్తుంటాం మనం, ఏ ఆకారమైనప్పటికీ కూడా. మరి మనం తెచ్చినటువంటి సృష్టిని సృష్టించిన అమ్మకే మళ్ళీ పూలతో కానీ, ఆ కాయలతో కానీ, ఆకులతో కానీ అన్ని రకాలుగా మనం మళ్ళీ పుష్పాభిషేకాలు కాకుండా ఈ క్షీరాభిషేకాలు కూడా చేస్తున్నాం కదా. సో మరి ఆ రకంగా పూజించాలని నియమం ఏమైనా ఉందా, గోచరం ఏమైనా ఉందా? అంటే అమ్మవారు ఏమైనా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి, ఇలా పూజిస్తే నేను ప్రసన్నం అవుతాను. మరి ఇది ఒక రకంగా ఉంటే భగవద్గీతలో చెప్పిన విధంగా మనం శ్రీకృష్ణ భగవానులు చెప్పిన విధంగా కూడా చూస్తున్నాం. నాకు ఏది ఇచ్చినా సరే నేను ప్రసన్నం అవుతానని చెప్తున్నాడు. సో ఇవి ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే భక్తులలో ఉన్నటువంటి కొన్ని సందేహాలు. భగవంతునికి 16 షోడశోపచార కార్యక్రమాలు ఉంటాయి. 16 షోడశోపచార స్నానము, ధూపము, దీపము, నైవేద్యము, వస్త్రం అని 16 షోడశోపచారాలు ప్రతి దేవాలయంలో ప్రతినిత్యము జరిగేటటువంటి కార్యక్రమాలు. అయితే ఈ సృష్టిలో అనేక విధాలుగా అయినటువంటి దేవతా రూపాలు ఉన్నాయి. ఈశ్వరునికి ఆయన లయకారకుడు. ఈశ్వరునికి ఒక కలశంతో నీళ్లు పోసి ఓం నమ శివాయ అంటే కూడా ఆయన స్వామి యొక్క అనుగ్రహం ఉంటుందంటారు. స్వామి మహావిష్ణువు ఆయన అలంకార ప్రియుడు. ఏదైతే పుష్పము అలంకారంతో ఉన్నటువంటి వాడు మహావిష్ణువు. అలాగే అమ్మవారు కూడా సృష్టిలో మొట్టమొదటి ఓంకారం తర్వాత మాతృదేవోభవ అమ్మవారే. షోడశ కార్యక్రమాల్లో అమ్మవారికి జరిగేటటువంటి కార్యక్రమాలు ఏదైనా బలి రూపంలో గ్రామదేవతలు కొన్ని ప్రకృతిలో కొన్ని ఆశించినటువంటి దేవతలకు బలిహరణ రూపంలో, పసుపన్న రూపంలో కానివ్వండి, ఒక గుమ్మడికాయ పుష్పాండం రూపంలో కానివ్వండి, పూర్వకాలంలో బలిహరణ చేసేవాళ్ళు. అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి సృష్టిలో 16 అమ్మవారికి ఏదైనా షోడశ కార్యక్రమాలు ఉంటాయి. ఆ షోడశ పూజల్లో ఇదొక పూజ అనుకోండి. ఇంకా మనం చూసుకున్నట్టయితే చాలా ఇంకా ఈ బోనం అనగానే అమ్మవారికి మనం పెడుతున్నటువంటి బోనం చెప్పాం మనం. కానీ కొన్ని పద్ధతులు చాలా టెంపుల్ ముందల కొన్ని టెంపుల్స్ అయితే బాగా రక్త ప్రసన్నమే అవుతున్న సందర్భాలే. అంటే సృష్టిని సృష్టించినటువంటి అమ్మ మళ్ళీ ఇలాంటి రక్తదానాన్ని కోరుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? శాస్త్రం ఏం చెప్తుంది? సృష్టిలో అమ్మవారికి ఈ బోన సమర్పణే కాకుండా బలిహరణ అని కూడా ఉంది. పూర్వకాలంలో గ్రామ దేవతలకు దున్నపోతును కూడా బలి ఇచ్చేవారంట. ఇప్పుడు అది అంతరించిపోయింది. కాకపోతే చిన్నగా ఏదో వారి శక్తానుసారం ఏదో బలి రూపాన్ని ఇస్తున్నారు. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం నుంచి, అమ్మవారి యొక్క శాంతి గురించి చేసేటువంటి కార్యక్రమే ఇది. అంతేగాని దాంట్లో ఎలాంటిది తప్పేం లేదు. ఇంకో మూడో క్వశ్చన్, ఈ యొక్క పూజల ద్వారా అంటే ఏదైతే అలంకరణ చేయటమో లేకపోతే చూస్తాం అలంకరణ ప్రియుడు విష్ణు అని మీరే చెప్పారు, ఈ శివుడు వచ్చేసేసేమో చేస్తాం. అయితే ఇంతసేపు ఉన్నా కూడా తపస్సు ద్వారానే భగవంతుని ప్రసన్నం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మన శాస్త్రం కూడా తపస్సు వలన ఋషులు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశారని, లేకపోతే రాక్షసులు తపస్సు చేయడం వల్ల దేవుడు ప్రసన్నమైందని. మరి ఈ పూజలు చేయడం ద్వారా, వ్రతాలు, నోములు చేయడం ద్వారా ప్రసన్నమయ్యే అవకాశం ఉందా? కలియుగంలో కలో చండి వినాయక. కలియుగంలో ఇప్పుడున్నటువంటి కలియుగంలో చండి, వినాయకుడు, ఆంజనేయ స్వామి ఈ దేవతలకే ఎక్కువగా ఆరాధన జరుగుతుంది. ఎందుకంటే ఈ కలియుగంలో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా
మనం చేసేటటువంటి పూజలకు ఫలితం ఇచ్చేటువంటి దేవతలు వాళ్ళే. స్మరణ, దేవతా స్మరణ, దేవతా ప్రార్థన ఏ రూపకంగా ఉన్నా కూడా అమ్మవారి యొక్క ప్రశాంతతగా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే చాలు, అమ్మవారు స్మరణ అవుతుంది, స్వామి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. ఓకేనా? చూసామండి మరి ఇప్పటివరకు రాజు శర్మ గారు చెప్పినటువంటి విషయాలు. సో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పొటేల్ వంశస్థులు మరి ఇక్కడ అమ్మవారికి, ముత్యాల అమ్మవారికి వారి యొక్క వంశారంలో వివిధ రకాల కార్యక్రమాలు చేసుకుంటూ రావడం, మరి ఏదైతే ఈరోజు శాకంబరి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారికి వివిధ రకాల కాయగూరలతోటి మరి ఏదైతే సృష్టిలో మరి ఈ యొక్క ఆషాఢ మాసంలో తొలిగా వచ్చినటువంటి వాటిని నిశ్చేత పూజించడం వల్ల ప్రసన్నం చేసుకోవడం వచ్చని చెప్పారు. అలాగే చూసినట్టయితే మరి మీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా సమయ సందర్భాన్ని బట్టి వీడికి ఒకసారి వచ్చి దర్శన భాగం చేయించుకొని అమ్మ కృపకు ప్రాప్తులు కావాలని కూడా విజ్ఞప్తి చేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మిశ్వరేష్ దండు, చందులాల్ బేలా. శ్రీ మాత్రే నమః. మొట్టమొదటిగా V3 ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బేలా మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయం తరఫున బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బోనాల నవరాత్రుల సందర్భంగా 9 రోజుల నుంచి కూడా ఈ దేవాలయంలో అమ్మవారికి వివిధ అలంకరణలు చేస్తూ ఆ అలంకరణలో భాగంగా ఈరోజు శాకంబరి దేవిగా అలంకరించబడ్డది. ఈ దీంట్లో వివిధ రకాలైనటువంటి కూరగాయలతోని, పచ్చ కూరగాయలతోని ఇలా అలంకరించడం జరిగింది. ఇట్లాగే రేపు శుక్రవారం నాడు కూడా డ్రై ఫ్రూట్స్తోని 56 రకాలటువంటి స్వీట్లతోని ఫ్రూట్స్తోని పుష్పాలంకరణము వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పుష్పగుచ్చాలతో మాతేశ్వరి ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. కాబట్టి V3 న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మా దేవాలయం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ కూడా రావాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము దేవాలయం తరఫున కోరుకుంటున్నాము.